టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ అసైన్మెంట్ కు రెడీ అవుతున్నాడు. ఫుల్ టైం కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్ కు సిద్ధమవుతున్నాడు. శ్రీలంకతో రేపటి నుంచి జరగబోయే 3 టీ20ల సిరీస్ కోసం అతడి సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ సన్నద్ధమవుతుంది. టీ20 ప్రపంచ కప్ 2026 మిషన్ ఈ సిరీస్ నుంచే మొదలవుతుంది. అందుకే ఇక మీదట ఆడే ప్రతి సిరీస్, ప్రతి మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు పొట్టి ఫార్మేట్ కు గుడ్ బై చెప్పినందున టీం కాంబినేషన్ సెట్ చేసుకోవాలి. ఏ ప్లేయర్లు ఎక్కడెక్కడ ఆడాలనేది క్లారిటీ రావాలి. రిజర్వ్ బెంచ్ ను మరింత పటిష్టం చేసుకోవాలి. కాబట్టి ఈ సిరీస్ ను సూర్యకుమార్ యాదవ్ ఫుల్ గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సహకారంతో విజయాల బాట పట్టాలని చూస్తున్నాడు సారథి సూర్య. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని లంకను వైట్ వాష్ చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే టీం ముమ్మరంగా సాధన చేస్తుంది. ఆటగాళ్లంతా నెట్స్ లో తీవ్రంగా చెమటోడుస్తున్నారు. ఈ సందర్భంగా మిస్టర్ 360 ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీ తాను ఆస్వాదిస్తున్నానని అన్నాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో తనది స్పెషల్ బాండ్ అని చెప్పాడు. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో గౌతకి మాత్రమే తెలుసునని, గంభీర్ మామూలుడు కాదని సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. గంభీర్ తో నా అనుబంధం చాలా స్పెషల్. 2014లో ఆయన కెప్టెన్స్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో ఆడా. అక్కడి నుంచి నా కెరీర్ టర్న్ అయింది. నాకు మెరుగైన ఛాన్సులు లభించాయి. మా బంధం ఇప్పటికి కూడా అంతే బలంగా ఉంది. నేను ఎలా ఆడతానో ఆయనకు తెలుసు. నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఎలా ఆలోచిస్తాననే సీక్రెట్ కూడా గౌతమ్ గంభీర్ కు తెలుసునని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. కోచ్ గా గంభీర్ ఎలా పనిచేస్తాడనేది నాకు తెలుసు. తమ కాంబోలో బెస్ట్ రిజల్ట్ వస్తాయని భావిస్తున్నానంటూ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. కెప్టెన్సీ ఛాన్స్ రావడం హ్యాపీగా ఉందని, ఈ బాధ్యతను నిలబెట్టేందుకు అహర్నిశలు శ్రమిస్తానని వ్యాఖ్యానించాడు.